ఇప్పటివరకు తెర వెనుక నుంచి వ్యవహారం నడిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు. సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల థియేటర్లు బంద్ పెడతారనే అంశంపై సీరియస్ అయిన డిప్యూటీ సీఎం ముందుగా పీఆర్ ద్వారా తన ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేయించారు. ఆ తర్వాత తన మంత్రి దుర్గేష్ను రంగంలోకి దించారు. అది కూడా సరిపోదని భావించిన పవన్ ఇప్పుడు తన ఆఫీసు నుంచే మీడియా ప్రకటనకు విడుదల చేశారు. తన సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ అంటూ నాటకం ఆడుతున్న ఆ నలుగురికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలుగు చిత్రసీమ తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని, అందుకు కృతజ్ఞతలు అంటూ సెటైర్ వేసిన పవన్ కళ్యాణ్ ఏపీలో టాలీవుడ్కు పరిశ్రమ హోదా కల్పించి ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తుంటే, తెలుగు సినీ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం అంటే కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సినిమా రిలీజ్కు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించని పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ఎలాంటి రిప్రజెంటేషన్ లేదని, ముఖ్యమంత్రిని కలవలేదని గుర్తు చేశారు. టాలీవుడ్ అభివృద్ధి కోసం అందరం కలిసి రావాలని సూచించినా తన మాట లెక్కలేదన్న కోపం పవన్లో ఉంది. తమ ప్రభుత్వం వ్యక్తిగతంగా ఎవరిని చూడదని, అందరి సినిమాలకు ప్రోత్సాహాలు అందించామని అన్నారు పవన్. వేరే పార్టీకి చెందిన నాగార్జున కుటుంబం నుంచి వచ్చిన సినిమాల్ని కూడా ప్రోత్సహించామన్నారు. ఇకపై టికెట్ల రేట్ల పెంపు కోసం వ్యక్తిగతంగా వస్తే కుదరదని చెప్పేశాను పవన్ కళ్యాణ్. వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ల రేట్లు పెంచమని అడిగితే కుదరదని, అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చలు జరపాలన్నారు. థియేటర్ల యాజమానులు ఎవరు, లీజుదారులు ఎవరు, ఎంత పన్ను వస్తుంది, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అసలు ఏపీలో మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి అంటూ వివరాల్ని ఆరా తీశానంటూ పవన్ పరోక్షంగా బెదిరించారు. ఏపీలోని సినిమా హాళ్లపై గుప్తాధిపత్యం ఉండనివ్వనని పరోక్షంగా వెల్లడించారు. ఓవరాల్గా చూసుకుంటే గడిచిన 2 రోజులుగా జరిగిన పరిణామాలతో పవన్ బాగా హర్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ మీడియా ప్రకటనపై స్పందించేందుకు ఆ నలుగురు నిరాకరించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని బగ్గుమన్నారు. సినిమా రంగానికి చెందిన కీలకమైన 3 వ్యవస్థల మధ్య తగాదా నడుస్తుంటే తన సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఆయన మంత్రి సినిమాల వాళ్ళపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మధ్య తగువ నడుస్తోంది. వాళ్ళలో వాళ్లకు సమస్యలున్నాయి. ఇలాంటి టైంలో నీ సినిమా వాయిదా వేసుకోవాలి, అలా చేయకుండా బెదిరించడం, జైల్లో పెడతామని చెప్పించడం, డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం ఏంటి? దీన్నే పవన్ కళ్యాణ్ దివాలా కోరుతనం అంటారు. రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు ఒక విధానం, సింగిల్ స్క్రీన్స్కు మరో విధానం నడుస్తోందని, సింగిల్ స్క్రీన్స్ యాజమాన్యాలకు బట్టలు ఉతుక్కోవడానికి కూడా డబ్బులు రావడం లేదని అన్నారు పేర్ని నాని. థియేటర్ల ఓనర్లను పిలిచి సమస్యలు ఏంటని అడిగారా? పోనీ సినిమా వాళ్ళను పిలిచి సమస్య ఏంటని అడగాలి కదా. అవేం అడగకుండా తమ సినిమా కోసం మాత్రమే మాట్లాడతారు. ఇదో ఫ్లాప్ సినిమా, రాబోయే ఫ్లాప్ సినిమాకి మళ్ళీ మంత్రి బెదిరింపులు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారని ఆరోపించారు పేర్ని నాని. సొంత డబ్బుతో కష్టపడి సినిమా తీస్తున్నాం, మా సినిమా మా ఇష్టం, మధ్యలో ప్రభుత్వం ఏంటి అంటూ గతంలో ప్రశ్నించిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు నాని.